మధు టీవీకి స్వాగతం. వీడు ఎక్కడున్నా రాజేరా అని బాహుబలి సినిమాలో ప్రభాస్ ను ఉద్దేశించి ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్స్ తో కొలవలేని స్థానం ప్రభాస్ది. టాలీవుడ్ దశా దిశ మార్చిన డైరెక్టర్ రాజమౌళి అయితే హీరో మాత్రం ప్రభాస్ అనే చెప్పి తీరాలి. ప్రభాస్ మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నాడు. కేరళ వైనాడ్ ప్రకృతి విపత్తులో పెద్ద ఎత్తున జనం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. తాజాగా ప్రభాస్ 2 కోట్ల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. పాన్ ఇండియా హీరోగా సత్తా చూపెడుతున్న ప్రభాస్ తన స్థాయికి తగ్గట్లుగా విరాళం ప్రకటించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రభాస్ కరోనా సహా పలు సందర్భాలలో విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఇప్పటికే తమిళ హీరోలు సూర్య, కార్తీ, నయనతార, మలయాళ స్టార్ మోహన్ లాల్, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు పలువురు విరాళాలు ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ఇటీవల పాన్ ఇండియా మూవీ కల్కిలో కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతుంది. దేశంలో 4వ అతిపెద్ద గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కన్నప్పలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. ఇంకోవైపు సలార్ పార్ట్ 2 షూటింగ్ సైతం శరవేగంగా జరుపుకుంటుంది. మరోవైపు సందీప్ వంగాతో స్పిరిట్, హను రాఘవపూడి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ యుద్ధ నేపథ్యంలో ఫౌజీ మూవీలోనూ కనిపించనున్నాడు.